అందరికీ ప్రైజ్ లార్డ్. మరొక దినం దేవుడు మాట్లాడుచున్న మాటలు యోనా గ్రంథం 3వ అధ్యాయం చదవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినవే పట్టణమునకు పోయెను. నినవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణం గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చునెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు యోనా గ్రంథంలో మరి 1వ అధ్యాయంలో ఫస్ట్ టైం దేవుడు యోనాకు ఒక వాక్కు అంటే ఆయన ఫస్ట్ టైం దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఆయనకు సెలవిచ్చిన మాట మొదటిసారిగా దేవుడు ఆయనే మరి యోనాతో మాట్లాడాడు. 3వ అధ్యాయంలో కూడా రెండోసారి కూడా మరి యెహోవా మళ్ళా ఆయన దేవుడు వాక్కుగా మరి యోనాకు మళ్ళీ ఒక మాటగా దేవుడు సందేశం ఆయన బయలుపరిచాడు. ఏమని అంటే, నినవే పట్టణము మళ్ళీ ఈ స్థితిలోకి వెళ్ళిపోతుంది, నువ్వు వెళ్ళి అక్కడ ఈ ప్రకటన చేయి, మళ్ళీ అక్కడ ఉన్న వారందరూ కూడా మరి మారుమనసు పొందుకోవాలి, మరి వాళ్ళు ఇలా ఉండాలి అని చెప్పేసి కొన్ని మాటలు 3వ అధ్యాయంలో దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుడు యోనాను మరి ఆ మహాపురమునకంటే నినవే పట్టణానికి వెళ్ళమని చెప్తున్నాడు. నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం అంటే ఆ ఊరి ప్రజలందరికీ నువ్వు వెళ్ళి ప్రకటన చేయని ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ అధ్యాయంలో దేవుడు బయలుపరిచాడు. కానీ యోనా అక్కడ మాట వినకుండా ఆ దేవుని దృష్టికి ఆయన ఎంతగానో ఆ మాటకు వ్యతిరేకంగా తిరిగాడు. కాబట్టి అక్కడ చేయాలనుకున్న కీడు ఆయన చేయాలనుకున్నాడు. కానీ మళ్ళీ తిరిగి 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఒక గొప్ప మరి అక్కడ దేవుడు మరి ఎన్నో భయంకరమైన స్థితిలో ఆయన ఓడలో మరి దేవుని కాదనుకొని తర్షీసుకు పోవటానికి ఒక ఓడ ఎక్కినప్పుడు ఆ ఓడకే ఒక తుఫాను కలిగించాడు. అంటే ఆయన ఆ స్థితి గమనించాలి, నేను చెప్పిన మాట వినకుండా యోనా బయలుదేరి వెళ్ళాడు కదా అన్న రీతిలో 1వ అధ్యాయంలో దేవుడు యోనాకు చూయించాడు. అప్పుడు ఆయన దేవుని మాటకు ఇవన్నీ నేను వ్యతిరేకంగా చేస్తున్నాను కదా, దేవుని మాట నేను వినలేదు, ఆయన పిలుపుకు నేను లోబడలేదు అని చెప్పి గ్రహించుకొని 2వ అధ్యాయంలో మరి మత్స్యానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మత్స్యపు కడుపులో 3 దినములు ఉండటానికి యోనా కూడా మరి ఆ కడుపులో నుండే మత్స్యపు కడుపులో నుండే దేవుణ్ణి ఆ ఉపద్రవంలో యేసయ్యను వేడుకుంటున్నాడు. అంటే నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను కదా అని 2వ అధ్యాయంలో అంటున్నాడు. రెండోసారి మరి యోనాకు 3వ అధ్యాయంలో ప్రత్యక్షమై మళ్ళీ చెప్తున్నాడు నినవే పట్టణానికి. అంటే చూడండి, నినవే పట్టణాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అక్కడ ఉన్న బిడ్డలను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అది దేవుని దృష్టికి మరి అక్కడ ఉన్న వారందరూ మరి చెడు మార్గంలో ఉన్నారు. ఆ నినవే పట్టణమునకు నువ్వు వెళ్ళి అక్కడ ప్రకటించు, మరి ఆ యొక్క పట్టణానికి నేను కీడు చేయాలని చూస్తున్నాను, మరి అది రాకుండా అక్కడున్న ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఉపవాసం ఉండాలి అని యోనా వెళ్ళి అక్కడున్న వారందరికీ మరి అందరికీ గనులేమి అల్పులేమి పెద్దవారు చిన్నవారు అందరికీ చివరికి లాస్ట్కి రాజుకు కూడా ఆయన సెలవిచ్చాడు. ఆ మాటలు రాజు దగ్గర కూడా వెళ్ళినప్పుడు రాజు కూడా దేవుని మాట మరి యోనా ద్వారా విన్నప్పుడు దేవుని మాటకు ఆయన కూడా లోబడ్డాడు అనేసి ఇక్కడ వాక్యంలో ఉంది కదా.
రాజు కూడా విన్నప్పుడు రాజు తన మంత్రులు అక్కడ ఉన్న వారందరూ చివరికి లాస్ట్ ఏమంటున్నాడు, అక్కడ ఉన్న ఎద్దులు, పశువులు, గొర్రెలు, అక్కడ ఉన్న ఊరు వారు ఎవ్వరు కూడా మరి ఏది కూడా మరి దేవుడు ఉగ్రత మన పట్టణం మీదకి రావద్దు, మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మన పట్ల చేసే కార్యాలు గొప్పవి కదా, ఆయన ఒకవేళ మనము ఈ విధంగా దుర్మార్గమైన పనులు మనం విడిచిపెట్టలేదంటే ఆయన ఉగ్రత మన పట్టణం మీదకి వస్తుంది అనేసి వాళ్ళందరూ తెలుసుకొని యోనా చెప్పిన మాటలకు మరి వాళ్ళు కూడా విన్నప్పుడు రాజుతో సహా మరి ఎద్దులు అన్ని సమస్తం పశువుల కానుంచి మనుషుల కాడదాకా అందరు కూడా దేవుని మాటకు లోబడ్డారు. అప్పుడు ఉపవాసం ఉండి వాళ్ళు పశ్చాత్తాపడ్డప్పుడు వాళ్ళు మనఃపూర్వకంగా దేవుని వేడుకున్నారంట. ఆ నినివే పట్టణం కోసం వాళ్ళకున్న చెడు మార్గాలను అన్నింటిని కూడా వాళ్ళు వదులుకున్నారు. ఆ యొక్క అంటే ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఉపవాస దినాన్ని చాటించుకున్నారు. మనం కూడా ఈ అధ్యాయం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉపవాస దినాన్ని మనం కూడా మన పరిస్థితులను బట్టి చాటించుకునేవారిగా, చాటించుకోవడం అంటే ఊరికెళ్ళి చెప్పడం కాదు, మనము అనుకోవాలి, తీర్మానం తీసుకోవాలి. నా జీవితం ఇలా ఉంది కదా, మరి నేను ఇలా ఉన్నాను కాబట్టి నా పరిస్థితులు చక్కగా లేవేమో, కొన్ని సమస్యలు భయంకరమైన పరిస్థితులు కొన్ని ప్రార్థన చేస్తే అవి క్లియర్ అవుతాయి, కానీ ఇంకా కొన్ని కఠినమైనవి ఉంటాయి. కానీ అవి ఎలా సాధ్యపరుస్తాడు దేవుడు అని అంటే ఉపవాస ప్రార్థన వల్లనే దేవుడు సాధ్యపరుస్తాడు. అవి కేవలం ఉపవాసం ఉన్నప్పుడు మరి మనం దేవుణ్ణి కదిలించగలుగుతాం. మరి దేవుడు కార్యాలు మనం గొప్పగా చూడాలంటే ఉపవాసం మనం తీర్మానం తీసుకొని, ప్రభువా నేను ఈ దినం నేను ఉపవాసం ఉంటాను, నీ సన్నిధిలో గడుపుతాను. మరి దేవుని సన్నిధిలో ఒక్క దినం కంటే 1000 దినములు ఆయన ఎంతగానో మనకు శ్రేష్టంగా ఎంచుతాడు. ఒక్క దినం గడుపుతా ఆయన దృష్టికి అది 1000 దినములతో సమానము. మరి అలాంటి జీవితం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. మనము 2.5 గంటలు రోజుకొచ్చేసి దేవునికి సమయం ఇస్తున్నామా, ఏదో కొద్దిసేపు ప్రార్థన చేసుకొని మన సొంత పనులను బట్టి మనం ఆయనకు దూరంగా ఉంటున్నామా, సమయం దొరికిన కొద్దీ మనం ప్రార్థించుకునే వారిగానే మనం ఉండాలి. వాక్యం ధ్యానించుకోవాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు. ప్రార్థించిన తర్వాత నేను చెప్పిన మాటలన్నింటిని బట్టి దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని గ్రహించుకోవాలి. ఆ మాటల్ని పట్టుకొని మరి ఈరోజు నాతో ఇలా మాట్లాడాడు కదా దేవుడు అన్న వాక్యాలను ధ్యానించుకుంటూ దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. మనం కూడా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడితే దేవుడు ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. మరి వీళ్ళు కూడా నినవే పట్టణంలో ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి గుర్తెరిగి మరి ఆయన మాటకు లోబడ్డప్పుడు దేవుడు ఇచ్చిన సందేశం వాళ్ళు విన్నప్పుడు మరి నిజంగా యోనా అక్కడ వెళ్ళి చెప్పినప్పుడు వారందరూ లోబడ్డారు ఆ మాటలకి. ఈ యొక్క మరి దేవుడు 2వ అధ్యాయంలో యోనా పశ్చాత్తాపడ్డాడంట. యోనా పశ్చాత్తాపడి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ మత్స్యపు కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 3వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడే పశ్చాత్తాపడ్డాడంట. అంటే వాడికి చెయ్యాలనుకున్న కీడు చెయ్యక ఆయన పశ్చాత్తాపడై వారికి ఏది కూడా కీడు చేయక ఆయన మానెను అని ఉంది అక్కడ వాక్యం. చివరి వచనంలో 10వ వచనంలో ఉంది కదా, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అని అంటే నిజంగా దేవుడు చూడు, మనం ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు. ఎందుకు? మనం ఉపవాసం ఉంటున్నాం నా బిడ్డ. మనం ఉపవాసం ద్వారా దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోగలుగుతాం. ఆ ఉపవాసంలో ఉన్న శక్తి అలాంటిది, ఉపవాసంలో ఉన్న బలం అలాంటిది. అంటే మరి సాతాను క్రియలను కూడా ఆ ఉపవాసం ద్వారా జయించుకోగలుగుతాం. ఏదైనా ప్రార్థన ద్వారా సాధించుకోగలుగుతాం. మనకి ఎంత మరి క్రిటికల్గా ఉన్న పొజిషన్ కూడా అది కేవలం ఉపవాసంలోనే మనము సాధించగలుగుతాం. కాబట్టి మనం కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు 3వ అధ్యాయం ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. ఉపవాసం ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయని. నినివే వారు ఏ విధంగా ఆయన తట్టు తిరిగారో మనం కూడా మన కుటుంబాల పరిస్థితులను బట్టే కాక దేశంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. అట్టి బిడ్డల కోసం, మన కుటుంబాలలో నశించిపోతున్న వారి కోసము మనం కూడా మరి గోనెపట్ట అంటే మరి ఆయన దగ్గర తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయన చేయాలనుకున్న కీడు చెయ్యక మరి నశించిపోతున్న వారి పక్షాన ఆయన కార్యాలు చేసే దేవుడు కనుక మనం కూడా దేవుని వైపు తిరిగి ఆయన వైపు మొరపెట్టినప్పుడు ఉపవాసం ద్వారా జయించుకోవాల్సిన ప్రతి కార్యాలు మనం పొందుకొని ఆయన ఆశీర్వాదాలు, ఆయన యొక్క బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పొందుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ మాటలనన్నింటినీ దేవుడు దీవించును గాక, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.